యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి జల వివాదం ఇంకా జరుగుతూనే ఉంది రెండు పార్టీల మధ్య. దీని గురించి మీరేమంటారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే నీటి వివాదం రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత కూడా కొనసాగించారు. రాష్ట్ర విభజన కాకముందు కూడా ఈ నీటి వివాదం అనేది ఉంది. ఆ రోజు ట్రైబ్యునల్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం చెప్పారంటే ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు నీటి వివాదాన్ని ట్రైబ్యునల్ పరిష్కరించదు, మీరే పరిష్కరించుకోవాలని చెప్పి రాష్ట్ర విభజనకు ముందు చెప్పారన్నమాట. సో రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆ ఒప్పందాలు అనేది బయట పెట్టకపోవడం వల్ల ఇదంతా సమస్య. ఈరోజు బండి సంజయ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా ఇదే కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీలు ఉన్నాయి. ఈ 811 టీఎంసీలో ఏపీ ఏమో 512 టీఎంసీలు, తెలంగాణ ఏమో 299 టీఎంసీలు వినియోగించుకుంటున్నారు. గతం నుంచి కూడా వినియోగించుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నారంటే నాగార్జున సాగర్, అదేవిధంగా శ్రీశైలం ఇవన్నీ కూడా కృష్ణా ట్రైబుల అనుమతి లేకుండానే వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు అనేది ఒక ప్రధానమైన ఎలిగేషను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద గట్టిగా టార్గెట్ చేయడానికి ఒక ప్రధానమైన కారణం. అయితే ఇప్పుడే మార్నింగ్ బండి సంజయ్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే 575 టీఎంసీలు వాడుకోవాలని రావడానికి మన తెలంగాణ రాష్ట్రానికి హక్కు ఉంది, కానీ 299 టీఎంసీలే తీసుకుంటాము అని చెప్పి కేసీఆర్ గారు ఒప్పందం చేసుకున్నారు. అవసరమైతే ఆ ఒప్పందాన్ని నేను బయట పెడతానని చెప్పి బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది నీటి వివాదం సంబంధించిన ప్రధానమైన అంశం. అంటే రాష్ట్ర విభజన కాకముందు, రాష్ట్ర విభజన జరిగినా సరే ఈ నీటి వివాదాన్ని పరిష్కారం కరగలేదు. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పారు రాష్ట్ర విభజన ఒకటే కాదు, చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఫండింగ్ ఆర్టీసీ అంశం కావచ్చు, చాలా కొన్ని ఫండ్స్ విషయంలో ఏపీకి రావాల్సినవి కూడా ఉన్నాయి, కానీ ఇంకా రాలేదు. సో విభజన జరిగినా సరే విభజన సంబంధించిన పరిష్కారాలు ఏమీ జరగలేదు. కాకపోగా ఇప్పుడు అంటే ఈ 10 ఏళ్ళ అధికారం తర్వాత కేసీఆర్ గారు ఈ అంశాలను లేవనెత్తడం అనేది పొలిటికల్గానే మాత్రమే లిఫ్ట్ చేయడం కోసం అనేది ఒక ప్రధాన ఆరోగ్యం. ఇప్పుడు వాళ్ళ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో అప్పుడు మళ్ళీ రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే అంటున్నాను కదా. ఇప్పుడు 2 ఇయర్స్ ఈ 2 ఇయర్స్లో కూడా ఏ ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో కూడా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు దాటిపోయింది, అంటే 2 వర్షాకాలు దాటిపోయినాయి. ఈ 2 వర్షాకాల సమయంలో కూడా ఎప్పుడైనా వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఓటు లిఫ్ట్ అయింది. సో వేరే ఆప్షన్ లేదు. అంటే బీఆర్ఎస్ లిఫ్ట్ అవ్వాలంటే ఒక ప్రాంతీయ అంశాన్ని తెర మీద తీసుకురావాలి. ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు చేసే ఆర్గ్యుమెంట్స్ నిజంగా అయ్యుండి ఉండొచ్చు. ఇక్కడ కూడా చెప్తారు, బండి సంజయ్ గారు చెప్తారు 575 టీఎంసీలు తీసుకునే హక్కు తెలంగాణ రాష్ట్రానికి ఉంది, కానీ 299 టీఎంసీలకే బీఆర్ఎస్ పార్టీ ఒప్పందం చేసుకుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్తున్నారు. సో ఆ ఒప్పందాలు కూడా బయట పెడతారని అంటున్నారు. సో బయట పెడితే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. కేవలం ఒక పొలిటికల్గా తీసుకొని 2 రాష్ట్రాల మధ్య అనవసరంగా విభేదాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయితే దీన్ని బయట ఎందుకు పెట్టలేకపోతుంది? అదే అన్నాను కదా, బయట పెట్టలేకపోతుందంటే అప్పుడు ఖచ్చితంగా పెడతారు. ఇప్పుడు 29న అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఇంకా అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా సరే ఖచ్చితంగా పూర్తిగా వివరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది, చేయాల్సిందే. చేయకపోతే ఎందుకంటే రాష్ట్ర విభజన కాకముందు నీటి వివాదం కొనసాగింది, రాష్ట్ర విభజన తర్వాత కూడా మళ్ళీ నీటి వివాదం కొనసాగుతుంది. ఇలా వివాదాల వల్ల ఏమవుతుందంటే అక్కడేమో ఆంధ్ర ప్రాంతానికేమో టీడీపీ పార్టీ లాభం చేసినట్టుగా వ్యవహరించడం, తెలంగాణ ప్రాంతానికేమో బీఆర్ఎస్ పార్టీ లాభం చేసుకునేలాగా వ్యవహరిస్తుందని ఫీలింగ్ కలగడం. దీనివల్ల 2 పార్టీలకి లాభం చెందుతున్నాయి. అక్కడ టీడీపీకి లాభం అవుతుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది. ప్రజలు అమాయకమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనవసరంగా భావోద్యానికి లోన్ అవ్వడం, ఆ అంశాన్ని బేస్ చేసి అంటే ప్రజా అంశాలు డైవర్ట్ అయిపోయి వీళ్ళ ఈ అంశాల బేస్ మీద వాళ్ళు ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు 2 వర్గాలు, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, వీళ్ళు కొట్టుకొని చేస్తూ ఉన్నారు అంటే జల వివాదం. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వివాదాలు అనేవి అంశాలని డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ఈ నీటి వివాదం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేశారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వివాదాలు డైవర్ట్ చేయడం కోసం, అంటే ప్రజా అంశాలు డైవర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఏం చేస్తారంటే అదిగో కేసీఆర్ గారు ఇలాగన్నారు, వాటిని మేము పోరాడతామని చెప్పి టీడీపీ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రజా అంశాలు పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం కోసమేమో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తని ఆ యాంగిల్లో పబ్లిక్ ఓటు వేసే అవకాశం ఉంటుంది తప్ప ఏ అభివృద్ధి చేశారు, ఏ ప్రజా సమస్య పరిష్కారం అయ్యి ఆ యాంగిల్లో కాకుండా వేరే యాంగిల్లో డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రాష్ట్ర విభజన పూర్తయ్యే 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా నీటి వివాదాలు ఈ రాజకీయ నాయకులు అంటే 2 రాష్ట్రాల రాజకీయ నాయకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే 2 రాష్ట్రాలు సమస్యలు పరిష్కారం అయితే భావించాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు,
మేము అలాగే ఫీల్ అవుతున్నాం పరిష్కారం అవుతాయని. ఎప్పటికైనా పరిష్కారం చేయండి, స్పష్టత ఇవ్వండి, ప్రజల్ని అపోహల్లో నెట్టకండి, ప్రజల్లో అనవసరమైన విద్వేషాలు భావోద్వేగాలు రెచ్చగొట్టకండి. అక్కడ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, కేంద్రం సహాయం అంతంత మాత్రమే ఉంది. సో పక్క రాష్ట్రంతో సైతంగా ఉండండి. సో ఏదైనా మీకు ఒకవేళ నిజంగా నష్టం ఉంటే అసెంబ్లీకి రండి, వచ్చి ఆర్గ్యుమెంట్ చేయండి, రేవంత్ రెడ్డి గారిని నిలదీయండి, అసెంబ్లీలో కడగండి. మీకు ఆ గౌరవం ఉంది, ఆ వాల్యూ ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మనం చెప్పారు ఖచ్చితంగా మీరు రావాలి, మీకు ఇచ్చే వాల్యూ ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అక్కడ అసెంబ్లీకి వెళ్ళి వాదిస్తేనే ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది. కేవలం ఆర్గ్యుమెంట్ చేసి అసెంబ్లీకి వెళ్ళకపోతే అది బీఆర్ఎస్ పార్టీ మైనస్ అవుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది మొన్న ప్రెస్ మీట్లో. దానికి సంబంధించినది ఏ విధమైన తప్పు లేదని చెప్పేసి కూడా నేనొక్కరిని కాదు ప్రజాక్షేత్రంలో వినిపిస్తున్న వార్త. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన ఘనుడు కేసీఆర్ గారు. అంటే నేను ఇప్పుడు కేసీఆర్ గారి గురించో లేకపోతే ఏ రేవంత్ రెడ్డి ఫ్యానో లేకపోతే ఇంకేదో ఫ్యాన్ అయితే నేనైతే కాదు. ఒక సామాన్య మానవునిగా, పైగా తెలంగాణలో ఉండే ఒక పర్సన్గా, మారుమూల నుంచి వచ్చిన ఒక విలేజ్ పర్సన్గా మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలు అనే సిద్ధాంతంతో కేసీఆర్ గారు ఆ రోజు దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి. అలాంటిది నిరుద్యోగులకు అన్యాయం చేసిన ఘనుడు కేసీఆర్ గారు. తర్వాత నీళ్ళ విషయంలో రైతులను మోసం చేసిన ఘనుడు నిరుద్యోగుల విషయంలో అన్యాయం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి గారు. తర్వాత నీళ్ళ విషయంలో మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు కూడా నష్టపోతున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి దాని మీద కూడా సమీక్ష నిర్వహించి 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి ఇప్పటికీ కూడా నేను మాట్లాడపోతే తెలంగాణ రాష్ట్రం ఇంకేమైపోతుంది అనే దిశానిర్దేశాలతో మొన్న 72 నిమిషాల పాటు ఎంతో సంథింగ్ 2 గంటల పాటు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో కేవలం కూడా ఒక్కటి నీళ్ళ విషయంలో గురించి మాత్రమే మాట్లాడారు, 6 గ్యారెంటీల విషయంలోనే మాట్లాడారు. అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పేరు తీయాలంటే కూడా కేసీఆర్ గారికి ఇష్టం లేదు. కానీ నిన్న చూసుకున్నట్టయితే ఒక సభలో రేవంత్ రెడ్డి గారు అరేంజ్ చేసిన సభలో కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని. నీకు ఒకటి అడుగుతున్నా నేను, రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు ఇచ్చిన పదవి ఏంది, మీరు మాట్లాడే పదజాలం ఏంది, మీరు చేసే ప్రవర్తన ఏంది, మీరు మాట్లాడే పద్ధతి ఏంది, తీరేంది, ఒకటి అర్థం కాదు. మీరు సీఎంగా ఉన్నారా లేకపోతే తిట్టుడుగా పనిగా పెట్టుకొని ఒక కూలీ మనిషిలా పనిచేస్తున్నారా? ఢిల్లీకి సద్దులు మోసిన సందర్భం సరిపోలేదా? ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకేమన్నా చేద్దాం అనుకుంటున్నారా? మొన్న సర్పంచ్గా ఎన్నికైన వాళ్లకు ఏంటంటే ఇలా చెయ్యండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఉంది, ఇలా బాగుపరుచుకుందాం, ఇలా చేద్దామనే ఉద్దేశంతోనే మీరు మాట్లాడాలి. కానీ పనిగా పెట్టుకొని కేసీఆర్ గారిని తిట్టడము, నీ యవ్వ అని కేటీఆర్ గారిని మాట్లాడడము, ఏ రోజన్నా కేసీఆర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒక్క మాటనన్నా మాట్లాడిన సందర్భం ఎక్కడైనా చూసారా మీరు? ఎందుకంటే మీ మాట పలకడానికి కూడా కేసీఆర్ గారికి ఇష్టం లేదు. అలాంటిది మీరు నిత్యం సోషల్ మీడియాలో కానీ వేదిక ఎక్కితే చాలు 6 గ్యారెంటీలను పక్కన పెట్టి కేసీఆర్ గారిని పనిగా పెట్టుకొని తిట్టడమే మీ కార్యాచరణ ఏందనేది కూడా నేను ఇప్పటికీ అడుగుతున్నాను మిమ్మల్ని. సీఎం రేవంత్ రెడ్డి అలాంటి పదజాలంతో తిట్టడం కరెక్టే అంటారు. రేవంత్ రెడ్డి మన కేటీఆర్ కానీ పని అన్ని పదవులన్నీ ఇవ్వాల్సిన గ్యారంటీలు ఇవ్వకుండా టార్గెట్ చేసి మాట్లాడడం కేసీఆర్ని, దాని గురించి ఏమంటారు? 420 హామీలు 6 గ్యారంటీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కారు. అది రైట్. మనందరం చూసాం గతంలో కేసీఆర్ గారిని ఓడించి ఒక అబద్ధపు హామీలు పెట్టి 6 గ్యారంటీలతో ముందుకొచ్చి 420 ఆయన నెంబర్కి ఆయన పేరుకు తగ్గట్టు కూడా కరెక్ట్ పెట్టుకున్నాడు 420 హామీలు. ఆ 420 హామీలతో ముందుకు తీసుకొచ్చి ఈరోజు గద్దెనెక్కారు. మరి 6 గ్యారంటీలు ఏమైపోయినాయి? 2500 అమ్మ మీకు ఇస్తున్నారా? 2500 ఇస్తున్నారా? రీసెంట్గా పెళ్ళైన వాళ్ళకి నేను అడుగుతున్నాను, తులం బంగారు ఇస్తున్నాడా? 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడా? మహిళలకు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నాడా? రైతు భరోసా వస్తుందా? రైతు రుణమాఫీ అయ్యిందా? ఇవన్నీ ముందర పెట్టుకొని ఫస్ట్ ఇవి చేయండి. ఇవి చేసిన తర్వాత ఇంకేదైనా మాట్లాడండి. ఇవి చేయకుండా పనిగా పెట్టుకొని కేటీఆర్ని తిట్టడము, తర్వాత కేసీఆర్ని తిట్టడం సమస్య కాదు. ఈరోజు ఇప్పటికే అడుగుతున్నాం మేము, అంటే ఒక సామాన్యమైన మానవులుగా ఈరోజు మేము అడుగుతున్నాం. ప్రతి ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని తిట్టని మనిషి అంటూ లేడు, మిమ్మల్ని అసలు దుమ్మెత్తిపోయని మహిళ అంటూ లేదు. వాళ్ళను మోసం చేశారు, ఇటు సబ్బండ వర్గాలను మోసం చేశారు, దళితులను మోసం చేశారు, అన్ని విధాలుగా కూడా మోసం చేసుకొని ఈరోజు గద్దెనెక్కి మీరు ఏలుతున్నారు. మొన్న మెస్సీతో ఫుట్బాల్ ఆడారు,
అసలు ఏమన్నా అంటే ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగం ఉందా? 100 కోట్లు ఖర్చు పెట్టారు, జస్ట్ 3 నిమిషాల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడంట, ఇది ఐడియా లేదు. 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ 200 కోట్లు 6 గ్యారెంటీల విషయంలో మాట్లాడొచ్చు కదా. ఆ 200 కోట్లు మొన్న ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు చనిపోతున్నారు, ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు హాస్పిటల్ ఫాల్ అయ్యారు గురుకుల పాఠశాలల్లో. ఏ రోజన్నా దాని మీద సమీక్ష నిర్వహించావా? ఏ రోజన్నా దాని మీద మాట్లాడావా? ఏ రోజన్నా దాని మీద విద్యాశాఖ మంత్రివి నువ్వే. ఏ రోజన్నా రివ్యూ మాట్లాడావా? లేదు, ఏది మాట్లాడలేదు. మిసితో ఫుట్బాల్ ఇక మీదటి నుంచి ఆడతారు నీతో ఫుట్బాల్. నిరుద్యోగులు వర్సెస్ రేవంత్ రెడ్డి, రైతులు వర్సెస్ రేవంత్ రెడ్డి, మహిళలు వర్సెస్ రేవంత్ రెడ్డి, ఇలా అన్ని విధాలుగా సబ్బండ వర్గాలు నీతో ఆడతాయి. 6 గ్యారెంటీలు కనుక ఈ 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కనుక మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతే అప్పుడు మీతో పెద్ద గ్రౌండ్లో మీతో అందరూ ఆడతారు. జాగ్రత్తగా ఉండండి, బీ రెడీ.